ప్లీజ్ అండి ఈ వీడియో మాత్రం చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తున్నారంటే పెట్ షాప్స్లోకి వెళ్ళి బర్డ్స్ని తీసుకొచ్చి అవి అంటే వీళ్ళకి తెలియదు బర్డ్స్ని టేమ్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ వీళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే బర్డ్స్ వింగ్స్ ఓపెన్ చేసి సిజర్తోని మొత్తం కట్ చేస్తున్నారు, జీరో కట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ జీరో కట్ చేసే ప్రాసెస్లో వింగ్ టిప్ ఉంటుంది కదా, టిప్పును కూడా కట్ చేస్తున్నారు. బ్లీడింగ్ ఆగట్లేదు. నాకు నిన్న ఒక వీడియో వచ్చింది, చూస్తే నిజంగా చాలా బాగా అనిపించిందండి. అట్లా చేయకండి, అట్లా టేమ్ అవ్వవు బర్డ్స్ని టేమ్ చేసుకోవాలంటే చిన్న చిక్స్ స్టేజ్లో నుంచే వాటి పేరెంట్స్ లాగా మీరు మారిపోవాలి. టైం టు టైం వాటి కేరింగ్ తీసుకోవాలి, వాటికి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాతో వాటిని రేజ్ చేయాలి. అప్పుడే బర్డ్స్ ఇట్లా మన దగ్గరికి వస్తాయి, ఇట్లుంటాయి. వాటికి అవి ఇష్టంగా మన దగ్గరికి రావాలి, కానీ బలవంతంగా కూర్చోబెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. ఆ మజాను మీరు తీసుకోలేరు. అందుకోసమే చెప్తున్నాను, వింగ్స్ కట్ చేయకండి, వింగ్స్కి టేప్ వేయకండి. వాటికి అవిగా మన దగ్గరికి వస్తే ఓకే. బలవంతంగా కూర్చోబెట్టుకున్నప్పుడు అవి మీరు బలవంతంగా కూర్చోబెట్టుకున్నా కూడా వాటికి ఓపిక లేక మన దగ్గర కూర్చుంటాయి తప్పించి వాటి ఇష్టంతో కూర్చోవు. వాటి ఇష్టంతో కూర్చున్నప్పుడే మనకు ఆ ఫీల్ వస్తుంది, టేమ్ బర్డ్స్ అనే ఫీల్. ఎప్పుడైనా కూడా టేమ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరి దగ్గరైనా పర్ఫెక్ట్ టేమ్ ఉన్న బర్డ్స్ తీసుకోండి, లేకపోతే మీరు చిన్న చిక్స్ తీసుకొని వాటికి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ ఉంటాయి, వాటిని పెట్టి రేజ్ చేయండి. అప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. వింగ్స్ కట్ చేయకండి ప్లీజ్, వింగ్స్ అస్సలు కట్ చేయకండి. వింగ్స్ కట్ చేయడం వల్ల బర్డ్స్ చాలా దెబ్బతింటాయి, స్ట్రెస్ ఫీల్ అవుతాయి. వాటికి వింగ్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. కొంతమంది అయితే వింగ్స్ని పట్టుకొని ఇట్లా పీకుతూ ఉంటే ఆ వింగ్ బోన్ అనేది మొత్తం క్రష్ అయిపోతుంది. వింగ్ మొత్తం ఇట్లా కిందికేసి ఏలాడి తీసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. నేను చాలాసార్లు వీడియోస్ చేశాను, కానీ మంచి వీడియోస్ ఎప్పుడు వైరల్ అవ్వవు. అట్లా వింగ్స్ కట్ చేసే వీడియోలు చాలా వైరల్ అయిపోతాయి. ప్లీజ్ అండి, వింగ్స్ కట్ చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్. వింగ్స్ కట్ చేయడం వల్ల మీకు ఏ లాభం ఉండదు, బర్డ్స్ని చాలా శోభ పెట్టినట్టు అవుతుంది అది. ప్లీజ్.